మారుద్య కిచెన్కి స్వాగతం అండి. వారం రోజులు నిల్వ ఉండే గోంగూర ఎలా చేయాలో చూద్దాం. గిన్నె వేడయ్యాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కలుపుకున్న తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం దంచిన ఎల్లిపాయ అండి, కొంచెం ఇంగు వేసుకుందాం, 1/2 స్పూన్. ఇప్పుడు మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకుందాం. ఒక నిమిషం అయ్యాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను ఉప్పు ఉల్లిగడ్డలు మగ్గటానికి వేసుకున్నాను. కలిపి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఉల్లిగడ్డలు మగ్గినవండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూరని ఒకరోజు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి తరిగి ఒకరోజు ఆరబెట్టుకున్నానండి. మంచిగా ఉడబడ్డది గోంగూర. ఇప్పుడు వేసుకుందాం. ఇలా ఆరబెట్టడం వల్ల గోంగూర వారం రోజులు కూడా కూర పాడవకుండా ఉంటుందండి. కలుపుకొని 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా గోంగూర ఆరబెట్టడం వల్ల పొడి పొడిగా ఉంటుందండి. లేకపోతే అప్పటికప్పుడు అయితే గుజ్జుగా చట్నీలాగా అయిపోతుందండి. తరిగి ఒకరోజు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి 5 నిమిషాల తర్వాత కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 2.5 స్పూన్ల సాల్ట్, 3 స్పూన్లు కారం పట్టిద్దండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ కూడా వేసుకోవచ్చు పిల్లల కోసం. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎల్లిపాయ పొట్టు తీసి దంచానండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను మెంతిపొడి వేస్తున్నానండి. మెంతిపొడి, ఇంగువ, ఎల్లిపాయ కూరకు చాలా రుచిగా ఉంటుందండి. ఇది 1/2 కేజీ గోంగూర అండి. ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడి గోంగూర రెడీ అయిందండి. ఒక గాజు సీసాలో పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అవసరం లేదు. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.